తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఓటమి తప్పదని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ అంటున్నారు. ఇక బీసీల ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల కాలంలో ధర్మవరం నియోజకవర్గంలో కబ్జాలు, అవినీతి, అక్రమ వసూలు తప్ప వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిందేమీ లేదంటున్న కూటమి అభ్యర్థి సత్యకుమార్తో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఈరోజు ముదిగుబ్బ మండలంలో విస్తృతంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరి అయితే తన రాజకీయ ప్రత్యర్థి ఇప్పటికే తన పట్ల ఏదైతే చేస్తున్నాడో వ్యక్తిగత దూషణలు కావచ్చు, రెండోది రాజకీయ విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ సత్యకుమార్ ఎలా స్పందిస్తాడనే విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక కేవలం ఒక 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది ప్రజా తీర్పు రావడానికి. మరి ఈ తీర్పు వస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల రాజకీయ ప్రకటనలన్నీ కూడా దారి మళ్ళే విధంగా చాలా ఘాటుగా వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అసలు మేము అభివృద్ధి ప్రాతిపదికగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అభివృద్ధి గురించో సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రజల కష్టాలు తీర్చడానికి, గ్రామాల్లో సమస్యలు తీర్చడం మీద మాట్లాడుతుంటే వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, చిల్లర మాటలు మాట్లాడడం, ఈ స్థాయికి దిగజారి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు ఆ సంస్కారం ఉంది. మేము ఇన్ని సంవత్సరాలు, నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఏం చేసావో చెప్పవయ్యా అంటే వ్యక్తిగత దూషణలు పాడడం, ఏకవచనాలతో మాట్లాడడం. అది మేము అడుగుతున్నది ప్రజలకు నువ్వు ఏం చేసావు, గ్రామాలకు ఎప్పుడు వెళ్ళావు, గ్రామాల్లో సమస్యల గురించి పట్టించుకున్నావా? నీటి వెతలు ఉన్నాయి ఇక్కడ ప్రతి గ్రామంలో. ఇదే ముదిగుబ్బలో పార్నపల్లి డ్యామ్ కారణంగా ముంపు ప్రాంతాలు మీరు సామర్థ్యం పెంచారు, ముంపు గ్రామాలు ఉన్నాయి, వారి పరిహారం చెల్లించలేదు. అవి అడుగుతుంటే చెప్పట్లేదు. ఏ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు, అడుగుతుంటే చెప్పట్లేదు. చెప్పడానికి ఏమీ లేక, చేసింది ఏమీ లేక ఇటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్న వాళ్ళని ప్రజలు పట్టించుకోరు. వాటికి సమాధానం మే 13వ తేదీ వీటికి అన్నిటికీ సరైన సమాధానం ప్రజల నుంచి లభిస్తుంది. నేను కోరుతున్నది ఏంటంటే ఆశీర్వాదం నాకు ఇవ్వండి, నేను మీ రుణం తీర్చుకుంటా. ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్ని పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నా. ఎక్కడ చూసినా అసైన్డ్ భూములు తీసుకొని వెంచర్లు వేశారు. అడిగితే ఆధారాలు చూపాలట. ఆధారాలు చూపిస్తాం. రేపు ఉరవకోటకు కూడా వస్తాం, ఎంత తీసుకున్నామో చూపిస్తాం. ఇస్రో శాటిలైట్ ఇమేజెస్ తెప్పించి మొత్తం తీసి జైల్లోకి పంపిస్తాం. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది అంతే. ప్రధానంగా చెప్పండి సార్, ఈ రోజు ఏదైతే పార్టీలో మీరు వస్తున్న వారందరూ కూడా వలసలలో వస్తున్నారు మా పార్టీకి అని మీరు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు వీళ్ళంతా వెన్నుపోటుదారులు, వీళ్ళు కూడా త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి. మరి ఎక్కువగా బీసీ సమాజం నుంచి వస్తున్నారు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వస్తారు, బీసీలను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. వెన్నుపోటుదారులు ఎలా అవుతారు? నువ్వు వాళ్ళని వెన్నుపోటు పొడిచి, వాళ్ళకి నమ్మకం కలిగించి, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళని నిరాదరణకు గురి చేసి, వాళ్ళకి అసలు వాళ్ళకి ఒక నాయకుడిగా గుర్తించకుండా ఇవాళ ఉంటే నిన్ను గెలిపించింది వాళ్ళు, ఇవాళ వెన్నుపోటుదారులు అయిపోయారు. మొన్నటిదాకా వాళ్ళంతా నిన్ను గెలిపించినప్పుడేమో అన్న తమ్ముడు అయిపోయారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు చేస్తున్న అవినీతిని వాళ్ళు అడుగుతుంటే ఇవాళ వాళ్ళు వెన్నుపోటుదారులుగా ఉన్నారు. కాబట్టి ఇది సరైంది కాదు. మొన్నటిదాకా మంచోడు ఇవాళ కాదు అంటే ఎలా అవుతుంది సార్? ప్రధానంగా చివరిగా చెప్పండి ఒక్క మాట. ఇప్పుడు సత్యకుమార్ గారు సూట్ కేసులు వచ్చి ఒక కొత్త సాంప్రదాయం ధర్మారం తీసుకొచ్చాడు, ఈ సూట్ కేసులతో నాయకులు కొంటున్నాడు అని అది ప్రధాన విమర్శ. అది వాళ్ళ అలవాటు. సత్యకుమారు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడు. సత్యకుమార్ దగ్గర డబ్బులే లేవు. సత్యకుమార్ ఏదో మామూలు దీంట్లో చేసుకునేవాడు. సత్యకుమార్ అమ్ముతున్నాడు. నేనేమన్నానంటే సూట్ కేసులు ఇక్కడికి తీసుకొస్తాను అన్నా. ఎస్, సూట్ కేసులు ఖచ్చితంగా తీసుకొస్తా. నాయకులను కొనడానికి కాదు, ఈ ధర్మవరం అభివృద్ధి కోసం, ధర్మవరం ప్రజల సంక్షేమం కోసం అమరావతి నుంచి, ఢిల్లీ నుంచి సూట్ కేసులు ఖచ్చితంగా తీసుకొస్తా. రాబోయే రోజులు అతను కూడా చూస్తాడు. ముదిగుబ్బ ఎంపీ ఆదినారాయణ మన దగ్గర ఉన్నారు. మరి ఆయన ఎలా స్పందిస్తారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదినారాయణ గారు చెప్పండి, ఇప్పుడు మీరంతా వెన్నుపోటుదారులు, మిమ్మల్ని అందరినీ కూడా సత్యకుమార్ సూట్ కేసులతో కొంటున్నాడు అని స్పష్టంగా మీ ఎమ్మెల్యే గారు, అంటే గతంలో ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యే గారు వైసీపీ అభ్యర్థి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. దీని ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు సార్? ఈరోజు చూస్తుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడింది చాలా ఆశ్చర్యదంగా ఉంది. ఎందుకంటే 2006 నుంచి కూడా మేము ఆయన వస్తే ముదిగుబ్బలో ఎవ్వరు క్యాడరే లేదు. మేము స్వాగతించి ఆయన క్యాడర్ రెడీ చేసి మా సొంత డబ్బులతో, ఏది ఆయన సింగిల్ టీ తాపుకోకుండా మా సొంత డబ్బులతో ఆయన లీడర్ చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగితే ఆయన మాట్లాడడం నిజంగా ఈరోజు చూస్తుంటే ఆయన నిజంగా భయం పుట్టుకొని మా మీద ఆరోపణలు చేయడం అనేది ఆయనకు ఖచ్చితంగా ఇది కాదు. ఇది పరిస్థితి. ఏదైతే గతంలో ఎమ్మెల్యే చేశాడో ఏకపక్షంగా చేశాడు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. అందరినీ కూడా నాయకులకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచాడు. ఆ అవమానాలను భరించలేకనే మేమంతా కూడా ఈరోజు జాతీయ పార్టీ బీజేపీలో చేరడంతో పాటు రెండోది మాకు సంబంధించిన ఒక బీసీ నేత కాబట్టి ఆ నేతకు మేమందరూ కూడా సహకరిస్తున్నాము. ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తాము. రెండోది ఎమ్మెల్యే గారు ఏదైతే చేస్తున్నారో ఇలాంటి బెదిరింపులు కానీ దానికి కానీ బెదిరేది లేదు, అదిరేది లేదు. ఖచ్చితంగా బీసీ బిడ్డకు అండగా తాము నిలబడతాము. ఖచ్చితంగా తాము ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసమే తాము పార్టీ కూడా మారడం జరిగిందని మా ముదిగుబ్బ ఎంపీ ఆదినారాయణ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, ముదిగుబ్బ నుంచి.